కలిగింది? ద్వేషం కలిగింది. శోధనలోకి వెళ్ళిపోవడానికి కారణం, యేసయ్య శోధనలోకి వెళ్ళిపోవడానికి కారణం ఆయన చేసిన పని. రోజు కొన్ని పనులు ఒకవేళ నేను శ్రమలో పనులు చేస్తున్నాయి, ఇప్పటికైనా జాగ్రత్త. ఇతరుల విషయాల్లో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాడు. అంతా నాదే, జగమంతా నేనే అని నువ్వు వెళ్ళావనుకో, జగమంతా ఉండింది, జగంలో నువ్వు ఉండవు. ఇది మాత్రం గ్యారెంటీ. తర్వాత అర్థమైందండి, జగమంతా ఉంటారు, జగంలో మాత్రం నువ్వు ఉండవు. ఎందుకంటే ఏమంటావు నేను? దేవుని మాట సెలవిస్తుంది, శోధించబడినప్పుడు ఎలాంటి శోధనలు దగ్గరకు వస్తున్నాయో ఈ కాలంలో దయచేసి అర్థం చేసుకో. నాలుగో రకమైన శోధన కూడా ఉంది. ఇతరుడు ఏం చేస్తాడు తెలుసా? దెలీలా సంసోన్ ఏం చేస్తుంది తెలుసా? ప్రేరేపించిందంట. ఆ ప్రేరణకు సంసోన్ తన బలాన్ని, తన రహస్యాన్ని చెప్పేశాడు. ఎప్పుడైతే చెప్పేశాడో వెంటనే క్షౌరం చేయించింది, ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ఇతరుల చేత శోధించబడే విధానంలో ప్రియమైన బిడ్డలు గమనించండి. ఇంకో 5వ రకమైన శోధన, ఇతరుల రకం నుంచి శోధించబడే విధానం ఏంటి తెలుసా? ప్రియమైన బిడ్డలకు బహుభయంకరమైనది. ఆశ చూపించడం, డబ్బు ఆశ చూపించడం, పదవుల ఆశ చూపించడం, పేరు ప్రఖ్యాత ఆశ చూపించడం, దీని ద్వారా మనుషుల్ని మెల్ట్ చేయడం, వారికి నచ్చిన రీతిలో వాడుకోవడం. జాగ్రత్త. ఈ శోధనలో చిక్కినప్పుడు నీవు మాత్రమే కనపడతావు. బాగా గుర్తుపెట్టుకోండి, సినిమా తీసినప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి హీరో పేరు తెచ్చుకుంటాడు. డైరెక్టర్ చెప్పినట్టు చేయకుండా నాకు నచ్చినట్టు చేస్తున్నాడు, ఎవరికి వచ్చిన పేరు? హీరోకి వచ్చిందా? ఇప్పుడు నేను డైరెక్షన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళు రారు బయటికి. ఎవరు వస్తారు? నేను హీరోని అనుకుని ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం బయటకు వస్తారు, పబ్లిక్ కనబడతారు. అందుకని చేయకపోలేదు ఒక ఆయన సంవత్సరం వాళ్ళు. అదేనండి. కనుక దయచేసి గమనించండి, ఇలాంటి రకాలైన శోధన నుంచి నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా వాక్యాన్ని గైకొంటే, నా మాటను వింటే ఇలాంటి శోధన నుంచి నేను కాపాడు. మెలకువ నుంచి, వివేకం నుంచి, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఉండకూడదు, ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో వివేకాన్ని నుంచి నేను కాపాడుతున్నాను నా వాక్యాన్ని వింటే. ఒకవేళ నా మాటను వినకుండా నీ ఇష్టానుసారమైన ఆలోచనతో, నీ ఇష్టానుసారమైన తలంపులతో నువ్వు వెళ్ళావా, అపవాది చేతులకు అర్పించబడతావు. కనుక దయచేసి గమనించండి, 2వ రకమైన శోధన ఇతరుల చేత శోధించబడటం. ఒకటి తన స్వకీయ దురాశ చేత శోధించబడటం, 2వది ఇతరుల చేత శోధించబడటం. 3వ రకమైన శోధన, దేవుడి దయచేసి గమనించండి, 3వ రకమైన శోధన ఏంటంటే అపవాది చేత. ఎవరి చేత? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, 4, 10 చదువుదామా? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన. అమ్మా, ఇక్కడ ఒక మాట చాలా మంది చేసే క్వశ్చన్ ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎందుకు శోధింపబడతాడు? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎందుకు శోధింపబడతాడని ఒక క్వశ్చన్ వేస్తారు చాలా మంది. ఇక్కడ మరొకసారి మీరు చదివి నాకు క్లారిటీ ఇవ్వండి. అక్కడ మరలా విషయం చదవండి. అప్పుడు యేసు ఎవరి చేతంట? శోధింపబడుటకు. ఎవరి వలన అంటే పరిశుద్ధాత్మను ఎందుకు తీసుకెళ్ళడానికి? తీసుకెళ్ళకూడదు కదా. అపవాది చేత శోధించబడ్డాను పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళాడు అక్కడికి. ఎందుకు తీసుకెళ్ళాడు? 3వ రకమైన శోధన అపవాది శోధన. ఈ అపవాది శోధనలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ఎలా ఉంటుంది అంటానికి నిదర్శనం చెప్తున్నా. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఎలా ఉంటుంది, శోధన కాలము ఎలా ఉంటుంది అంటానికి మీకు ఒక నిదర్శనం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను
పరిపూర్ణ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే అపవాది నిన్ను శోధించడానికి తీసుకువెళ్ళింది అనుకోండి, ఈ శోధన కాలం ముందు నువ్వు ధైర్యంగా నిలబడతావు, వాక్యం ద్వారా దాన్ని ఎదిరిస్తావు, వాక్యం ద్వారా దాన్ని జయిస్తావు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీకు లేదనుకోండి, ఆ శోధన అపవాదిని అక్కడ తీసుకెళ్తే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతుంది, లోనైపోతుంది, ఆ శోధనలో పడిపోతుంది. అది రైట్ అంటే రైటే, రాంగ్ అంటే రాంగే. దాన్ని గ్రహించే ఆలోచన కూడా నీకు రానిది. అరే నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను మాట్లాడుతుంది కరెక్టా కాదా, నేను చూస్తుంది కరెక్టా కాదా, నేను వెళుతుంది కరెక్టా కాదా, నేను ఉంటుంది కరెక్టా కాదా అన్న ఆలోచన కూడా నీకు రానిది. కారణం ఏంటి తెలుసా? అపవాది నిన్ను శోధించడానికి తీసుకెడుతుంది, తెలియదు. బలించేంతవరకు కొరికి తెలియదంట. ఊరేగిస్తుంటేనంట ఓహో గంతులేడు ప్రారంభిస్తుందంట, ఊరేగిస్తుంటే గంతులు వేస్తుందంట, గంతులు వేస్తుందంట, సన్నాయి వాయిద్యాలు వాయించుకుంటే తీసుకెళ్తున్న గంతుల మీద గంతులు వేస్తుందంట, అందరు ఎగురుతుంటే చప్పలు కొడుతూ నీరు కూడా ఎగురుతుందంట. ఆడ పడుకోబెట్టి 2 కర్రల మధ్యన మెడకాయ పెడితే అప్పుడు అర్థమైందంట, ఇందులో 2 కళ్ళు కట్టేసి 2 కర్రల మధ్య మెడకాయ పెట్టారు అనుకుంటుందంట. ఈలో కత్తెత్తి కొట్టేసాగా తెలియదంట. అయిపోయిన తర్వాత అయిపోయింది పరిస్థితి. అట్లా అపవాది శోధన దేవుని జనాంగంగా దయచేసి గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవితంలో శోధన నీ దగ్గరికి ఎలా వస్తుందో నువ్వు గ్రహించగలగాలి. గ్రహించాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఇది నువ్వు నేర్చుకుంటే చాలు. క్రైస్తవ్యంలో ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకుంటే చాలు. ఇది నేర్చుకుంటే గొప్ప స్థానాలను సంపాదించుకుంటావు, గొప్ప జీవితాన్ని కలిగి ఉంటావు. ఈ రోజున ఈ అపవాది శోధన నుంచి యేసుక్రీస్తు ప్రభువు 3 రకాలుగా విడిపించబడ్డాడు. ఒకటి ఎక్కడ తీసుకెళ్ళిందంట, 3వ వచనం చదవండి. ఆ శోధన ఆయన ఎందుకు వచ్చింది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్టు ఆజ్ఞాపించమని ఏమంటున్నాడు? ఆల్రెడీ ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయనకి సందేహం కలిగిస్తున్నాడు. ఆ అర్థమైంది? అపవాదం చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? సందేహం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు అయితే అంటే నీ కారణంగా ఎవరుకున్నావు? నేను ఎవరు? నేను దేవుని కుమారుడే, చేస్తా చూడు, నా రాళ్ళు తీసుకున్నప్పుడు చేస్తావో తెచ్చుకు తిను, నిరూపించుకోవచ్చు. నిరూపించుకున్నప్పుడు ఎవరు మాట అన్నట్టు? ఎవరు మాట అన్నట్టు? అర్థమైనా మీ లాజిక్? అది ఎంత చక్కగా మెరుగుపెట్టిందో. ఏది నేను చేయలేండి, నువ్వు చేస్తా చూడు. భర్త వ్యభిచారం చేసేది, భార్య అనేది నువ్వు చేస్తే నేనేంటి చేస్తా చూడు అంటే నాకు అర్థమేంటి? ఈ మధ్య తాకడం ప్రారంభించారు. ఆ మందు ఇంటికి కూడా ప్రారంభించారు. ఆయన తాగుతున్నాడు, ఒక గ్లాస్ తీసుకుని పక్కన పెట్టుకుని నాకు కూడా పోయి కలిసి తాగుతా. నువ్వు మాంతే నేను మాంత లాగా నువ్వు తాగితే నేను కూడా తాగుతా. ఆయన నమ్మకం తాగుతాను, నువ్వు కూడా తాగుతావా? ఏమా తాగుతారా? తాగండి. ప్రయోగాలు అట్టన్న మార్చుకోవచ్చు. అది ఇట్లాంటి కాదు. మోకరించి 2 చేతుల పైకి, 2 చేతుల పైకి. సృష్టికర్త దేవుడు ఒక రోజు నీ కన్నీటి ప్రార్థన జవాబు ఇస్తాడు. నోరు వేసుకుని పడవద్దు, అల్లరి చేసుకోవద్దు. బయటికి వెళ్ళిన చోటల్లో నా భర్త తాగుతాడండి, పాపం చేయండి, నా భర్త పరిమళండి, పాపం చేయని చెప్పమా. ఇంటికి నువ్వే బయట వేసుకోవాల్సిన పనే ఉంది. 2 చేతుల పైకి కన్నీరు కావచ్చు. మోకరించి ఒక రోజు తప్పక ప్రతిఫలం దొరికింది. అప్పటి వరకు నిరీక్షించు. నీ నిరీక్షణ గొప్పది, దేవుడు చూస్తాడంటే. ఇలా చాలామంది మార్చుకున్నారు, చాలామంది కుటుంబాలు మారాయి, చాలామంది జీవితాలు మారాయి. ఈ జీవితం మారదా? శోధించడానికి అపవాదం తీసుకొచ్చే మొట్టమొదటి ప్రయోగం ఏంటి? సందేహం. నిన్ను గురించి నీకే నీ చాతకన్నాడు, నీ వల్ల కాదు, నాకు తెలుసు, నీ వల్ల కాదు, నా వల్ల కాదమ్మా, వదిలే అయిపోయా, నష్టం నా వల్ల అయితే అయిద్దో చూపిస్తా, నాకు తాగండి చూపిస్తానంటే ఏమైంది? ఏమవుతుంది? అదే నువ్వు సాతాను దగ్గర నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఏంటంటే
దేవుని దగ్గర ప్రూవ్ చేసుకో. దేవుని సరిగ్గా ఎలా ఉండాలో అలా ప్రూవ్ చేసుకో ప్రొఫెసర్లో. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఎదిరిస్తున్న చక్కటి వాక్యాన్ని అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన. అర్థమైందండి? అయ్యా నువ్వు దేవుని కుమారుడిగా 40 దినాలు ఉపవాసం ఉన్నావుగా, ఏమి తినలేదుగా, ఏం తాగలేదుగా, నీరసంగా ఉంది, ఈ 4 రొట్టెలు చేసుకుని తినేసాయి అంటే నువ్వు చెప్తే, అపవాది చెప్తే ఇప్పుడు ఈయన ఏం చేయాలా? 4 రొట్టెలు చేసుకుని తిని కడుపు నింపుకోవాలా. అమ్మో ఎంత జ్ఞానోదయం కలిగించిందో. రోజున చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. వాస్తవాన్ని చెప్పినట్టుగానే ఉంటుంది, నీ అవసరానికి ఉపయోగపడినట్టుగానే ఉంటారు, కానీ నిన్ను తీసుకుని ట్రాప్లో పడేస్తున్నారు మాత్రం గుర్తుపెట్టుకో. నీ కనకమాల తోడుగా ఉన్నట్టుగానే కనపడతారు, కానీ నిన్ను ట్రాప్లో దించుతున్నారు. వాళ్ళ ట్రాప్లో నిన్ను పడేస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకో. గ్రహించి ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవడం తెచ్చుకో. అది తెలియాలంటే వాక్యం నీకు తెలియాలి, దేవుని మాట నీకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువు గ్రహించాడు, అపవాది వేసుకున్న ట్రాప్ని గ్రహించాడు. అది ఎలా? యేసు ప్రభుని ట్రాప్లో పడేసి ఇదిగో నా మాట అన్నాడు, దేవుడే నా మాట అన్నాడు అనేది చేసుకోవాలని ప్రయత్నించింది అది. అందుకనే అక్కడ చక్కటి మాట చెప్పడేమని, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. కానీ దేవుని మాట వలన మనుషులు బ్రతుకుతాడు. ఈరోజు ఆ మాట చాలా గొప్పది, ఆ మాట చాలా విలువైనది. కనుక అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఈరోజు నా దేవుని వాక్యం మనం బ్రతికించి వాక్యం చదవాలి. 3వ విషయాన్ని 2వ విషయాన్ని చూసినట్టే తెలియజేస్తున్న మాట. 2వ విషయాన్ని 5వ విషయం చదవాలి. అంతటా అపవాది పరిశుద్ధ పరచములకు ఆయన తీసుకుని పోయి చాలా ఏంటంట, దేవుని కుమారుడు మీద నువ్వు కన్నీరు. అక్కడ దేవుని కుమారుడు ఒకసారి ప్రయోగం చేస్తే ఆయన వందల, రెండోసారి మళ్ళా చెప్తుంది, గుర్తు చేస్తుంది, రెండోసారి మరలా గుర్తు చేస్తుంది. అపవాది నిన్ను శోధించడం అంటే ఎలా ఉంటుంది? పదే పదే పదే. ఒకసారి చచ్చిపోరాదు, ఎందుకు బతుకోవడం, చచ్చిపో అన్నది, తేపో అంటాం, మళ్ళా వచ్చింది. అందుకని చెప్పా చచ్చిపోరాదు, మళ్ళీ ఈ బాధితుడు నీకు అందుకని చెప్పా, ముందే చెప్పా చచ్చిపోరాదు, మళ్ళా పో అంటాం, మళ్ళా వచ్చింది. మళ్ళా మనసులో దూరి అదే చెబుతున్నా, నీకు అర్థం కావట్లా. ఏం చేస్తా బతుకుంటే? ఎవరు నీకు గెలిపించారు చెప్పు, ఎవరు నేను గౌరవించారు చెప్పు, ఎవరు నేను పలకరించారు చెప్పు, ఎవరు నేను మర్యాదించారు చెప్పు, ఎవరా నీ బతికేస్తుంది? ఒకసారి చూసుకో, చచ్చిపో. ఇదే పని దానికి లెచ్చరాగా దూరిపెట్టదు. అది కంకణం కట్టుకుంది అట్లా. దాని మాట నిజమే కదా, నాకు ఎవరు ఇవ్వలేదు కదా, నిజమే కదా, నాకు ఎవరు గౌరవం ఇవ్వలేదు కదా, ఒంటరిగా కూర్చొని ఓన్లీ ఫీలింగ్స్. అందుకని సాధ్యమైన ఒంటరిగా కూర్చోవాలి. అక్కడ అర్థమైందా? ఒంటరిగా కూర్చోవద్దని చెప్పేసి మీరు ఊళ్ళో విషయాల్లో మనం కూర్చోవాలి. అర్థమైందా? నలుగురు కూర్చున్న చోట ఆత్మ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించండి, అంతేగాని లోక సంబంధించిన విషయాలు. ఇక్కడ రెండోది కూడా శోధిస్తుంది, అలాగే రెండో విషయంలో కూడా అలాగే ట్రాప్ చేస్తుంది, అలాగే ఆయన ట్రాప్ చేస్తుంది. ఏమని? పైనుంచి దూకు, దైవదూతులు పాదాలు కూడా పట్టుకుంటారన్నారు కదా. గమనించండి, నేటి కాలం ముందు నీ మనసును పాడు చేయడానికి అపవాది అనేక రీతులుగా ప్రయత్నించింది. 3వ అంశాలు కదా, ఒకసారి 8వ వర్షం చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఆయనతో చెప్పగా ఏంటంట? నమస్కారం చేయగా ఆశ చూపిస్తుంది. ప్రతి బిడ్డగా ఒకటి, నేను టెంప్ట్ చేసినప్పుడు నువ్వు లోపడకపోతే, రెండవది నీ గురించి నేను హెచ్చరిక చేసినప్పుడు నువ్వు లోపడకపోతే, మూడవదిగా నీ అవసరం ఏమిటో అవసరం చూపించింది. నీ అవసరం ఏంటి? ఈరోజు నీ అవసరం ఎట్లా తీరిద్ది? ఇదిగో దీని ద్వారా అవసరం తీరిద్ది అని ఒక మార్గాన్ని తీసుకొచ్చి శాతం పెట్టింది. ఇప్పుడు నీకు 10,000 కావాలి, ఈ అవసరం ఇక్కడికి వెళ్తే 10,000 దొరుకుతాయి, పెట్టేసాను. అంటే నువ్వు ఆ 10,000 కోసం ఏం చేస్తావు?
అపవాది ఆలోచనలోకి వెళ్ళిపోవడం, అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోవడం. నీ అవసరాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టింది. నీ అవసరం కోసం నువ్వు వెళ్ళిపోమాకు. ప్రతిరోజు 2 రోజులు పస్తుంటావు, 3 రోజులు పస్తుంటావు. ఈరోజు కారణం తీసుకొచ్చారు. చాలామంది నన్ను నవ్వారు, ఏంటి భాస్కర్ మధ్యలో తీసుకెళ్ళి నెల మధ్యలో నెల అయిపోయింది కాదు. నాకు అనిపించింది, నెల అయిపోతే వచ్చిన ఈ నెలాఖరు వరకు మాకు జరుగుతూ పండుగ, నెలాఖరు వరకు సంవత్సరం పండుగ అంతా, సంవత్సరం పండుగ చేసుకుంటాం నెల అంతా. కానీ నాకు ఆ దిగులు చింత నాకు లేదయ్యా, దేవుడు నాకు ఇప్పుడు తప్పు తీసుకెళ్దాం అనుకుంది. దగ్గర కాలంలో చాలా డబ్బులు లేదు. నిన్న డబ్బులు లేక వేరే వాళ్ళని అడిగారు, వెంటనే అమౌంట్ కొట్టారు, తర్వాత ఇస్తాను అయ్యా పంపించింది. ఎందుకంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం చేసే పని మనకి చాలామంది ఏం చేస్తారు, మొత్తం ఏడం చేస్తారు. ఎప్పుడు వాళ్ళు నవ్వారు, హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే నువ్వు చేసేది కొన్ని పనులే, నవ్వే పనులు కూడా లేము. నవ్వుకోమన్నాడు, నవ్వే పనులు చేసి పాస్ గారు నవ్వుకోమన్నాడని చెప్పి నవ్వే పనులు నవ్వుకుంటారేమో. నవ్వే పనులు చేసి నవ్వుకోమాలండి. కొన్ని ఘనమైన పనులు చేసినప్పుడు పక్కన ఏడం చేస్తారు, ఏం బాధపడదు, హ్యాపీ. దేవుడు తన పనులను జరిపించుకుంటాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు శోధన నుంచి తప్పించబడాలి, శ్రమ నుంచి తప్పించబడాలి, బాధ నుంచి నువ్వు తప్పించబడాలంటే అపవాదేసే ట్రాప్ నిన్ను ఆశలు చూపిస్తున్నాడు. ఆశలోకి వెళ్ళిపోమాకు. ఎప్పుడైతే ఆశలోకి వెళ్తావో ఆ ఆశ నిన్ను బలిపోయింది. ఆ ఆశ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ ఆశ నీ జీవితాన్ని పక్కన చేస్తుంది. ఒక చిన్న ఉపమానం చెప్పి ప్రారంభం చేసుకున్నాను. ఒక రోజున దేవుని జనాంగంలో దయచేసి గమనించండి, వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదలకు ఆ ప్రాంతం అంతా కొట్టుమిట్లాడిపోతూ జనాలందరూ చనిపోయి ఉబ్బి బయటికి ఆ నదిలో కొట్టుకుపోతూ ఉన్నారు. కొట్టుకుపోతున్న నదిలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకంటే కొంతమందికి ఆ కొట్టుకుపోతున్న బాడీల మీద బంగారాన్ని ఏరుకోవడం ప్రారంభించారు. దేని మీద? శవాల మీద బంగారం పీక్కోవడం ప్రారంభించారు. అలా బంగారం పీక్కునే పనులు ఒక 3 కలిసి వెళ్ళారు. ఎవరొస్తుంది వాళ్ళు 3 కలిసి వెళ్ళారు. ఏదో మంచి గజ్జెత్త కాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళిపోయి ఆ బంగారం వాడుకుంటూ ఉన్నారు. వాడు ఏం చేస్తాడంటే, ఒక పెద్ద శవం ఉబ్బిపోయి ఒక లేడీ అనమాట, ఒంటి నిండా 7 వారాల బంగారం పట్ట చూడలేదు అక్కడ పెట్టుకుని ఉన్నట్టు ఆ బాడీ మీద. సూర్యకిరణాలు అలా పడతా ఉంటే దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. మెరిసిపోతుంటే కొంచెం లోపల శవం లోపల ఉంది. వీళ్ళు అంటున్నారు, ఇద్దరు, రే వద్దు చాలు వెళ్ళిపోతామంటే, రే అది ఒక బాడీని మనం కలెక్ట్ చేసుకుంటే చాలు, సెటిల్ అయిపోతాం. 7 వారాలు ఉన్నట్టు ఉంది అక్కడ. మనం ఇప్పుడు సంపాదించింది కంటే అది వేడురా అనుకుంటాడంట. వద్దురా, ఒకవేళ మనకు అక్కడికి అపాయం జరిగిందిరా అంటే, లేదురా వెళ్ళొస్తానాకని చెప్పేసి అడిగేశాడంట. కొంచెం దూరం వెళ్ళగానే చక్కగా మాపరేపడలా ఉందంట, గదుగుడుగా వెళ్తున్నాడుగా అడుగులేసుకుంటూరే అంత పండారు. నాలుగు గుర్తుకొచ్చి ఇక్కడ ఆగిపోయిందో వద్దులేదో అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బాడీని పట్టుకుని కొంచెం బాడీ పక్కకి వెళ్ళిందంట. అది జరిగిందంట. ఈ ఎలంగానే బాడీ పక్క జరిగితే కాలు ఏదో పైకి లేపేసాడు అంతే. ముసలి నోట్లో కాలు పడింది. ఇప్పుడు దాకా నడిచింది దేని మీద? ముసలి మీద నడిచింది. ఆ ముసలి నోట్లో కాలు పడింది. కాలు పడంగానే అది ఎదిరియటం ప్రారంభించేసరికి మనోడు పైకి కిందకి కింగరాలు తగ్గడం ప్రారంభించేశారు. కారణం ఏంటి? ఆశ కొన్నిసార్లు మీ ప్రాణాన్ని తీసుకుంది. లోకంలో ఒక పాట రాశాడు లోకంలో, ఆశ పడుతూ చెల్లెమ్మ దేనికోసం? కనుక గమనించింది, మన జీవితంలో ఆశ కలిగి ఉండాలి. ఆశలన్నీ నీ మీదని తీర్చవా ప్రభు, ఆశలన్నీ నీ మీదని తీర్చవా ప్రభు, నీ వీక్షణ కలిగి ఎదురు చూచుచుంచి, నీ వీక్షణ కలిగి ఎదురు చూచుచుంచి, ఆశలన్నీ నీ మీదని తీర్చవా ప్రభు.
రాస్తాడు నా ప్రియ సోదరుడు. శోధన కాలం ముందు దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ భయంకరమైన శోధన కాలము, శోధన ఎలా వస్తుందో 3 రకాలైన విషయాలు ఈ దినాన దేవుడు మాట్లాడేదా. ఈ 3 రకాలైన శోధనలో ఒకటి స్వకీయ దురాశ వలన, రెండవది ఇతరుల వలన, మూడవది అపవాది వలన. నువ్వు శోధించబడుతున్నప్పుడు ఈ శోధన కాలం ముందు నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, నిన్ను నువ్వు భద్ర చేసుకోకపోతే, నిన్ను నువ్వు సంరక్షించుకోకపోతే ఎవరు నేను కాపాడలేదు. అపవాది చేతులు నువ్వు చిక్కు కంటే, అపవాదికి స్వాధీనంలోకి నువ్వు వెళ్ళే కంటే దేవుని వైపు నీ మనస్సు పెట్టడం ఉత్తమమైంది కదా. దేవుని వైపు ఆలోచన పెట్టి నడుచుకోవడం ఉత్తమమైంది కదా. కనుక గమనించు, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది సత్యం, ఏది అసత్యమో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. తెలియజేయబడిన మాటలు మేము మనసు పెట్టి ప్రార్థించడం. పరిశుద్ధమైన దేవా, శోధన కాలం ముందు నన్ను నేను కాపాడుకుంటూ నీ వాక్యము నన్ను ఎంతకాలం భద్రపరుస్తుంది. 5 దినాలు నేను విన్నానయ్యా, రాబో శోధన కాలం ముందు నేను నిన్ను కాపాడాలి అంటే నా నిమిత్తము నా ఓర్పు విషయమైన వాక్యము గైకుంటును కనుక రాబో శోధన కాలం ముందు నేను కాపాడతాను. వాక్యాన్ని గైకున్న వారిని దేవుడు కాపాడుతానంటున్నాడు. వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. వీటన్నిటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. నేను విడిపించే దేవుడు, నేను సంరక్షించే దేవుడు, నీకు క్షేమాన్ని నివసించే ప్రారంభించాడు. కన్న తండ్రి విని యేసయ్యా, నీ పొందున నీ అమూల్యమైన ఆశీర్వాదపు మాటలు కూడిన మా అందరి బిడ్డలకు దయచేయండి. నీరు కట్టిన తోట ఫలింపు దయచేయండి. రాబో శోధన కాలం ముందు నా ఆత్మీయులైన వారిని అయా వాక్యమునకు లోబడి నీ ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొనేవారుగా మమ్మల్ని ఏ రీతిగా అయితే సిద్ధపరిచి బలపరిచి వాడుకుంటున్నారో నడిపిస్తున్నారో నా ఆత్మీయ బిడ్డలందరూ మీరు నడిపించండి. ప్రతి వారు నీ వాక్యానికి లోబడి నీ చిత్త ప్రకారమే, నీ ఉద్దేశ ప్రకారమే, శ్రమ అయిన, కష్టమైన, శోధనైనా ఏదైనా నీ కొరకే జీవించే జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. మేరడితో తృప్తిపరచండి. బలమైన సాధనలుగా, బలిష్టమైన పాత్రలుగా బిడ్డలు నిలబెట్టండి అయ్యా. సకల సమృద్ధిని, జీవాన్ని, ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను, అభివృద్ధిని దయచేయండి. ప్రతి గలిబిలి నుంచి విడుదల కలిగించండి. ఆయన ఓ జీవ కిరీటాన్ని సంపాదించుకుని యోగ్యకరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేసి మేరుడు కలిగి నడిపించమని యేసునామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో.
wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.